సెలబ్రిటీస్ లో ఎక్కువ మంది కెఫిన్ తాగడం చూస్తూ ఉన్నాను. బికాస్ యూ నీడ్ యాక్టివ్నెస్ కదా. నేను రెడ్ బుల్ తాగను, థ్యాంక్ఫుల్లీ నేను ఎప్పుడు రెడ్ బుల్ టచ్ చేయలేదు. సో దాంట్లో టూ మచ్ కెఫిన్ ఉంటుంది కాబట్టి అది దూరం పెడతా. బట్ కాఫీ అనేది ఐ హ్యావ్ టు, లేకపోతే నేను ఆ టైంలోని నాకు ఉండదు, కళ్ళు మూసిపోతూ ఉంటాయి, డైలాగులు సరిగ్గా గుర్తుండవు, ఫాగీగా ఉంటుంది. బికాస్ యూ బీన్ అప్ అండ్ వర్కింగ్ ఫర్ ద పాస్ట్ 20 hours. అండ్ ఆన్ కెమెరా ఎంత ఎనర్జీ ఉందో ఆఫ్ కెమెరా కూడా మనం అంతే ఎనర్జీ చూపించాలి. బికాస్ వీ వాంట్ టు మెయింటైన్ దట్ గుడ్ ఎనర్జీ. లేకపోతే మనం కొంచెం ఇలా పెట్టేటప్పటికి ఏంటంటే ఏదో యాటిట్యూడ్ అని ఒక ఐడియా రావచ్చు. సో అనే ఉండాలి ఆఫ్ కెమెరా కూడా. ఇట్స్ అ వెరీ ఎగ్జాస్టింగ్ థింగ్ అది. అంటే ఒకసారి 2 సార్లు పర్లేదు, బట్ వెన్ యూర్ డూయింగ్ దట్ ఫర్ వీక్స్ టుగెదర్, ఒక సినిమా వీక్స్ టుగెదర్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా అది ఒకటి పిచ్చ ఎగ్జాస్టింగ్ ఉంటుందండి. ఐ హోప్ మీకు టైం దొరకాలి నిద్రపోవడానికి. అంటే అలా చెప్తే మళ్ళీ సినిమాలు తక్కువ ఉంటాయి, అలా కాదు. అంటే రీజనబుల్ అవర్స్ అంటే బాగుంటుంది. మీ కన్వీనియన్స్ బేస్ చేసుకొని వర్క్స్ వస్తే అదే కన్వీనియన్స్ బేస్ చేసుకుని వర్క్ అంటే దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ప్రివిలేజ్ పొజిషన్ నుంచి మాట్లాడినట్టు ఉంటుంది. ఎక్కువ రోజులు అలా కాకుండా ఉంటే బాగుంటుంది, బట్ అది మళ్ళీ కరెక్ట్ కాదు అలా మాట్లాడడం. ఎందుకంటే సినిమా ఫీల్డ్లోని టైమింగ్స్ అనేది మనం వీ షుడ్ నెవర్. బట్ హెల్త్ లేనప్పుడు మీరు డెఫినెట్లీ మరి ఒకటి ఉంటే ఒకటి యాక్టింగ్ అవర్స్ నాకు ఎలా ఉండేదంటే, యాక్ట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తే ఐఎమ్ స్టిల్ వర్కింగ్. సో నైట్ వెళ్ళి 9 o'clock US టైమింగ్, అప్పుడు లాగిన్ అయితే నేను మళ్ళీ 2 వరకు వచ్చేసాను యాక్చువల్గా. డే అంతా ఇది చేసి 2:30కి పడుకొని మళ్ళీ 5:30కి లేసి 6 o'clock 6:30కి 7 మ్యాక్సిమం 7 సెట్ మీద ఉండాలి యాక్చువల్గా. సో 3 hours 4 hours నిద్ర ఉంటుంది. డార్క్ సర్కిల్స్ పెరిగిపోతూ ఉంటాయి, అది మేకప్తో ఎంత కవర్ చేసినా ఉండదు, కళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, అదేంటి బాగా డల్ కనిపిస్తారంటారు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. సో మీ సినిమాలో మన లైఫ్ స్టైల్ ఎంత టాక్సిక్ ఉంది అనేది ప్రెజెంట్ చేస్తూ, అలాగే మీది కూడా కొంచెం అలాగే హెక్టిక్గా ఉందని చెప్తున్నారు అండి. దట్ వుడ్ బి రాంగ్, నేను అలా చెప్తే తప్ప అవుతుంది. బట్ దట్ ఈస్ హౌ అంత డిమాండింగ్, ఈ ఫీల్డ్ అనేది అంత డిమాండింగ్, ఇట్స్ వెరీ డిమాండింగ్. ఇప్పుడు అట్ ద సేమ్ టైం యాజ్ యాక్టర్స్ ఎందుకు అది ఇబ్బంది అంటే మొహం కనిపిస్తుంది కాబట్టి, ఆ మొహం ఏంటంటే ఎంత కాకపోయినా పీక్కుపోద్ది అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. బట్ యూ హ్యావ్ టు లుక్ ఫ్రెష్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎనర్జీ. సో ఇట్స్ సాక్రిఫైస్ చేసే ఫీల్డే. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకొంచెం బెటర్ అయింది. ఇంకా నా స్టార్టింగ్ స్టేజెస్తో కంపేర్ చేస్తే, స్టార్టింగ్ స్టేజెస్లో ఇండీ ప్రాజెక్ట్స్ అవి చేసినప్పుడు ఇట్ వాజ్ ఫార్ మోర్ డిఫికల్ట్ దాన్ ఇట్ ఈస్ టుడే. సో అట్లీస్ట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద చేంజ్.